నమస్తే, వెల్కమ్ టు టూ స్టేట్స్ రుచులు అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా ఇంట్లోనే మసాలా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మసాలా నూడిల్స్ అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టం కదండి. సో మనం ఇంట్లోనే సింపుల్గా చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఒక 3-4 పచ్చిమిర్చి ముక్కలు, చిన్న సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం దీంట్లో కొన్ని పల్లీలు యాడ్ చేసుకోవాలండి. పల్లీలు మీరు ఎప్పుడు యాడ్ చేసి ఉండరు, కానీ ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కలు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక ధనియా పౌడర్, పసుపు, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం, కానీ మనం ఇక్కడ మసాలా నూడిల్స్ చేస్తున్నాం కాబట్టి స్పైసీ అనేది ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. సో కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా మన నూడిల్స్లో ఇచ్చే ప్యాకెట్ మసాలా ఉంటుంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది మన టమాటోస్కి, ఆనియన్స్కి బాగా పట్టేలాగా 2 మినిట్స్ వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కాస్త మిక్స్ అయ్యి వేగాక దాంట్లో మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీ ఇష్టం అండి, మీరు వాటర్ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. జ్యూసీగా కావాలంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జ్యూసీగా ఏం చేయట్లేదు. ఇలా మనం వాటర్ని బాగా మరగనివ్వాలండి. ఇక్కడ నేను హిప్పీ నూడిల్స్ వాడుతున్నానండి. మీరు ఏది కావాలన్నా వాడుకోవచ్చు, మ్యాగీ, పతంజలి ఆర్ ఎనీథింగ్. నేను ఇక్కడ హిప్పీ నూడిల్స్ వాడుతున్నాను. మన నూడిల్స్ని ఆ వాటర్లో వేసుకోవాలండి. వేసుకొని 2 మినిట్స్ వరకు కదపకుండా అలాగే ఉంచేయాలి. 2 మినిట్స్ తర్వాత అది ఇలా బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం దీనిని ఇంకో 3 మినిట్స్ వరకు ఇలాగే బాయిల్ చేసుకోవాలండి. మనం ఇదే స్టైల్లో ఎగ్ నూడిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మసాలా నూడిల్స్ చేస్తున్నాను కదా, దాంట్లోనే మీరు ఎగ్ని ఆమ్లెట్ టైప్లో చేసుకొని యాడ్ చేసుకుంటే ఎగ్ నూడిల్స్ అనేది కూడా ప్రిపేర్ అయిపోతుందండి. చూడండి, మన నూడిల్స్ అనేది ఇలా వచ్చేస్తాయి. నేను ఇక్కడ జ్యూసీగా ఏమి ఉంచట్లేదు. సో మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు నేను వాటిని ఉడికించేసాను. సరే, మన నూడిల్స్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 2 స్టేట్స్ రుచులు అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.